చాలా కార్యాలు చేసి నా జీవితంలో దేవుడినైతే సరిగా నేను స్తుతించలేకపోయినాను. ఎన్నో మార్లు దేవుడు నన్ను నా వ్యాపారంలో కానీ, నా ఆరోగ్య విషయంలో కానీ, నా కుటుంబ విషయాల్లో కానీ ఎన్నో కార్యాలు చేశాడు. దాని విషయంలో నేను స్తుతి కూడా పెట్టించుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఇలా నిలబడి చెప్పడానికి దేవుని మాటల్లో నేను చెప్పే భయంతో నేను నాలో దేవునికి సరిగా నేను దేవుడి నాలుగు నాకు స్తుతి కూడా పెట్టుకోవడానికి కృప చూపించాడు. మేమైతే అన్ని కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వారు. మా కుటుంబంలో మేమైతే దేవుని ఇప్పుడు ఎరిగినటువంటి వారం కాదు. మా కుటుంబంలో అయితే మా అమ్మమ్మ గారు దేవుని తెలుసుకున్నారు. ఆవిడ ఎంతగానో దేవుడికి విధేయురాలై ఎంతో భయభక్తులతో జీవించేటువంటి వ్యక్తి. ఆమె యొక్క మాటలు చెప్తున్నప్పుడు మేము అప్పుడప్పుడు వినేవాళ్ళం, కానీ దేవుని సరిగ్గా ఇష్టపడేవాళ్ళం కాదు. కానీ అలాగుంటుండగా దేవుడు మా జీవితంలో మా కుటుంబంలో ఎంతో గొప్ప అద్భుత కార్యం చేసి దేవునితో తిరగడానికి మాకు సహాయం చేశాడు. ఒక టైంలో మా యొక్క అక్కకి ఒంట్లో బాగోకపోతే ప్రెగ్నెన్సీ టైంలో చాలా సీరియస్ అయింది. ఆమె చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు తల్లి బిడ్డ కూడా భర్తగారని చెప్పారు. అప్పుడు మా అమ్మమ్మ గారు దేవుడు నమ్ముకుని ఉండటంలో హాస్పిటల్కి ఒక సేవకురాలు వచ్చి పక్కన వాటిలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మా అమ్మమ్మ గారు భక్తిలో ఉండటం వల్ల విశ్వాసాన్ని బట్టి ఆమె తీసుకొచ్చి మా అక్కకి ప్రార్థన చేయించడం జరిగింది. దేవుడు అనుకోని రీతిగా మా అక్కని స్వస్థపరిచాడు. 24 గంటల వరకు చెప్పలేనటువంటి డాక్టర్లు మా అక్కకి ఆపరేషన్ చేసి పిల్లోడిని తీయడం జరిగింది. అద్భుతంగా ఇద్దరు బతకరనేటప్పుడు మా అక్క మా మేనళ్ళు కూడా ఇద్దరు కూడా సహజంగా ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించినాడు. దాన్ని బట్టి మేము ఎంతగానో విగ్రహారాధన జీవితంలో జీవిస్తున్నప్పటికీ కూడా మా కుటుంబం అంతా చాలా వ్యతిరేకత దేవుడు అంటే. కానీ మా అక్కను బట్టి మా అక్కకైతే దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మా కుటుంబం కానీ మా అక్క అత్తగారు అయితే మా మేనత్తే మొత్తం అందరం కూడా మారటానికి దేవుడు మాకు సహాయం చేశాడు. అలాగే ఉంటుండగా మేము వ్యాపార నిమిత్తమై మాదైతే ఈస్ట్ గోదావరి, అక్కడ నుంచి మా నాన్నగారి వ్యాపార నిమిత్తమై నరసాపురం లక్ష్మీశ్వరం రావడం జరిగింది. అక్కడ మేము వ్యాపారం చేసుకుంటుండగా నేనైతే అక్కడ మా చుట్టాల దగ్గర ఆటో మీద డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఇలాగే మా జీవితం సాగుతూ ఉండగా ఎన్నోసార్లు మేము ఇక్కడ నరసాపురం చర్చికి మా అమ్మగారు నేను రావడం జరిగేది. ఇక్కడ మోషాంకులు మాకు ఎంతో ఇదిగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు వెళ్ళటాన్ని బట్టి మా ఇంట్లో సేవ కూడా జరిగేది లక్ష వారం. కానీ మేమైతే సరిగా ఉండేది కాదు. మా అమ్మగారు అయితే వెళ్ళేవారు, ఆవిడ ప్రార్థన చేసుకునేవారు. మోషాంకులు అయితే ఎంతగానో ప్రార్థన చేసేవారు. మా అమ్మగారికి అంతవాళ్ళు బలహీనతలు వచ్చినప్పటికీ సంఘం కూడా ఎంతగానో ప్రార్థన చేసేది. ప్రార్థన చేసినప్పుడు మా అమ్మగారు స్వస్థత పొందేవారు. అలాగే మా జీవితాలు ఉండగా దేవుడు చాలా అద్భుతంగా మా యొక్క ఆర్థిక పరిస్థితిని చాలా ఇబ్బందులు మేము పడ్డాము. కానీ ఎలాగ ఉంటుండగా దేవుడు మా యొక్క ఆర్థిక పరిస్థితిని అంతటిని దీవించాడు. ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితంలో చేశాడు. నాకు కూడా వ్యాపారం పెట్టుకోవడం, షాప్ పెట్టుకోవడం దేవుడు ఎంతగానో కృప చూపించాడు. వ్యాపారం పెట్టుకోవడమే కాదు, తక్కువ టైంలోనే అద్భుత రీతిగా నా యొక్క చేతిని దేవుడు ఆశీర్వదించి ఒక మార్కెట్లో షాప్ కూడా కొనుక్కోవడానికి సహాయం చేశాడు. షాప్ కూడా నేనైతే కొనుక్కోవడానికి అయితే ఏమాత్రం యోగ్యుని కాను. కానీ దేవుడు మహోచితమైన కృపను బట్టి నేను ఒక షాప్ కొనుక్కోవడం జరిగింది. ఆ సమయంలో నా దగ్గర అయితే డబ్బులు అయితే 2 లక్షల రూపాయలు ఉన్నాయి. కానీ అది 17,50,000 దాకా వెళ్ళింది 2012లో. దేవుడు నా దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ నేనైతే మార్కెట్లో జనాలు చెప్పిన మాటలను బట్టి గర్వంతో డబ్బులు లేకపోయినా కూడా నేను వెళ్ళాను అది కొనడానికి. కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు 20 రోజుల్లోనే ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అయినప్పటికీ నేను గర్వంతో నాకేమో దేవుడు అప్పుడేదో కొద్దిగా దీవిస్తే 2-3 సైట్లు కొనుక్కున్నాను. ఈ సైట్లు అమ్మితే వస్తాయి కదా అనుకున్నాను. కానీ అయినా కూడా అది జరగలేదు. నా యొక్క ఉద్దేశం సరైనది కాలేదు కాబట్టి అది దేవుడు నాకు కలగజేయలేదు అనుకున్నాను. కానీ నేను భక్తిలో లేని కానీ ఏదో తాత్కాలికంగా ప్రార్థన చేసుకుంటుండేవాడిని. కానీ అన్నీ కూడా దైవికంగానే షాప్ పెట్టుకున్న మోషంకులు తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటేనే కానీ ఓపెన్ చేయించేవాడిని కాదు. ఇలాంటి భక్తి ఉండేది కానీ విశ్వాసంగా లోబడే స్థితి అయితే నాలో లేదు. లోకాశలు ఇలాగ ఉండేవి. దేవుడు ఆ షాప్ విషయంలో ఎంతో అద్భుతకరంగా నాకు సాయం చేశాడు. ఎంత అద్భుతం అంటే చెప్పడానికి కూడా నమ్మశక్యం కానంత రీతిగా దేవుడు నా విషయంలో ఎంతో అద్భుత కార్యం చేశాడు. అది ఇంకొకరు కొనేసుకున్నారు ఆ షాప్ని. దేవుడు నేను కూడా అప్పటికల్లా ప్రార్థన నాకు శక్తి తగ్గిపోయేటప్పటికి నేను దేవుడి దగ్గరికి వెళ్ళేవాడిని. నాకు గర్వం తగ్గేటప్పటికి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు ఇది నీ చిత్తమైతే అనేవాడిని. మళ్ళీ గర్వం వచ్చేవాడికి మళ్ళీ ఇంకొక 50,000 వేయటము ఇలాగుండేది. కానీ సరైన విధానంతో ఉండేవాడిని కాదు. అలాగే అతను షాప్ని కొనేసుకున్నారు. మేమైతే షాప్లో అద్దెకుండేవాడిని.
అద్దెకుంటుండడంతో వాళ్ళు మళ్ళీ షాప్ని విడిచిపెట్టడం జరిగింది. ఆ షాప్ ఓనర్ గారు వచ్చి 15,50,000 మీరే తీసుకోండి అని చెప్పి ఆ షాప్ మాకు ఇవ్వడం జరిగింది. 20 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న వాళ్ళు మాకు 3 నెలలు సమయం ఇచ్చారు దేవుని కృపను బట్టి. ఇందులో సైట్లు అవి అమ్ముకొని తీర్చుకోవడానికి దేవుడు సాయం చేశాడు. సైట్లు అమ్మే విషయంలో కూడా నేను ఎంతో నిర్లక్ష్యంగా దేవుడిని విడిచిపెట్టి సొంత జ్ఞానం చెప్పిన మనుషులు ఎంపు తిరిగాను. మనుషులకి నీకు ఇంతంత కమిషన్ ఇస్తాను, నాకు ఇది అమ్మి పెట్టేయండి, నాకు 3 నెలలు అయిపోవాలి, అగ్రిమెంట్లు కూడా నేను రాయనని చెప్పేవాడిని అని ఎంతోమంది దగ్గరికి నేను తిరగడం జరిగింది. కానీ ఎక్కడ దేవుడు నా యొక్క సొంత ప్రణాళిక చొప్పున నడవకుండా దేవుడి పాదాలు పట్టుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా దేవుడు ఏ ఒక్క మనిషి మీద ఆధారపడకుండా దేవుడు తన సొంతంగానే ఏదో మాట్లాడుకున్న 2 వ్యక్తులు మేము మాట్లాడుకున్నప్పుడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి అయ్యని వచ్చి నేను తీసుకుంటానని చెప్పి తీసుకోండి ఎంతో గొప్ప అద్భుతంగా దేవుడు కార్యం చేశాడు. నేను ఆ విషయంలో నాకు ఎన్నో సహాయాలు చేసినప్పటికీ కూడా నేను చాలా నిర్లక్ష్యం చేసిన. అలాగే రిజిస్ట్రేషన్ చేయించుకుని అన్ని సవ్యంగా చాలా జరగడానికి సహాయం చేశాడు దేవుడు. కానీ జనం అందరూ ఇదేదో నా గొప్పతనమే, ఏదో తెలివైనడు దొరవలాగా అనుకునేవారు తప్ప. కానీ నేను కూడా దేవుని సరైన రీతిగా మహింపరచలేకపోయేవాడిని. ఇది దేవుని చిత్తము, దేవుడు నాకు చేశాడు అనేది నేను చెప్పలేకపోయేవాడిని. అలాగే ఉంటుండగా షాప్ మళ్ళీ కూలగొట్టు కట్టుకోవడానికి కూడా కృప చూపించాడు. దేవుని సేవకులను తీసుకువెళ్ళి శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఎంతోమంది అన్యులు మీరు క్రైస్తవులైన వారే ఎన్నో పూజలు చేస్తున్నారు, నువ్వేంటి దొరబాబు ఇలా చేస్తున్నావు అన్నప్పుడు నాకు దేవుడు ఇచ్చాడండి. మేమైతే గృహం కూడా లేనటువంటి వారం. మా తల్లిదండ్రులు ఎన్నోసార్లు కొన్నారు, కానీ దేవుడు మాకు ఇచ్చాడు. ఈ దేవుని చిత్తంగానే చేసుకోవాలనుకున్నప్పుడు దేవుని సేవకుల మేక్షాన్ని వచ్చి ప్రార్థన చేసి శంకుస్థాపన చేసి అన్నీ కూడా దైవ చిత్తంగా చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అలాగే శంకుస్థాపన గృహప్రవేశం కూడా దేవుని చిత్తంగా దేవుని సేవకులు వచ్చి ఓపెన్ చేశారు. ఆ షాప్ అంతా దైవ చిత్తంగా జరగడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. అలాగే నేను ఉంటుండగా దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపిస్తూ ఉండేవాడు. ఒక నైట్ 4:30 సమయంలో నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందు అని ఒక స్వరం నాకు వినబడుతూ ఉండేది. దాన్ని నేను ఒక నెలలో 20 రోజుల వరకు కూడా ఎంతో నిర్లక్ష్యం చేసి నాకు ఇంతలో డబ్బు వచ్చింది, ఒక వాదం వచ్చింది, ఒక మార్కెట్లో ఒక గౌరవం వచ్చింది, ఇంతలో నాకు ఆశలు పెరిగాయి. నేను ఇంకను ఏమీ అనుభవించలేదు. 20-30 సంవత్సరాల వయసులో నేను అప్పుడే రక్షణ పొంది దేవుని కొరకు నిలబడిపోయి ఏమీ లేకుండా ఎలాగ జీవించాలి, ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎంతో దేవుడు మనుషులు అనుభవించమని ఇన్ని ఇచ్చాడు కదా, నేను ఇవన్నీ అనుభవించాలి అని ఎంతో ఆశతో ఉండేవాడిని. దేవుడి మాటను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో నన్ను హెచ్చరిస్తూ ఉండేవాడు. చిన్న బలహీనతలు పెట్టేవాడు. కానీ ఇది కూడా మళ్ళా దేవుని కృపను బట్టి సేవకుల ప్రార్థన బట్టి స్వస్థత పొందుకునేవాడిని. కానీ అలాగా నేను ఉంటుండగా 30 సంవత్సరాల వయసులో నేను 50 సంవత్సరాల వయసులో వచ్చిన తర్వాత నేను రక్షణ పొందుతాను అనుకున్నాను. అలాగ అనుకున్నప్పుడు 50 సంవత్సరాల కాలంలో వృద్ధి లేని వారికి వచ్చేటువంటి బలహీనత దేవుడు నాకు కీలవాతం అని పెట్టాడు దేవుడు. దాని విషయమై నేను ఎంతో నలిగిపోయేవాడిని. అసలు చేతులు అయ్యి కొరికేస్తూ ఎంతో బలహీనంగా నాకు అసలు చాలా అనీజీగా ఉండేది నాకు. అలాగున్నప్పటికీ దేవుని నాకు ఈ దేవుడి సేవ ఇలాగ చేస్తూ ఉండగా ప్రార్థన చేసుకుంటూ ఉండే మ్యాచ్ ఛానల్ రావటము. మేమైతే అప్పుడు దాకా మోషంకులు ఉన్నప్పుడు మేము సరిగా సంఘానికి వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే నాకున్న ఆలోచనలు అంతా లోకము, ఫ్రెండ్స్, ఇలాగ వెళ్తే నాకు కూడా ఎవరు రారు, నా వెనకాల ఎవరు నిలబడరు అనుకుని మనుషులు వెంబడి చూస్తూ ఉండేవాడిని. స్నేహితులు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తూ సినిమాకి వెళ్ళాలంటే సన్నిధికి వచ్చేవాడిని కాదు. అలాగే నా జీవితం సాగుతూ ఉండగా నాలో బలహీనతలు పెరుగుతూ వచ్చినాయి. ఇలాగ నేను నా శరీరంలో బలహీనతలు ఉన్నప్పుడు ఇక్కడ లోకల్గా ఎంతోమందికి నేను నా ఎన్నికోసం నొప్పని ఇలాగ చూపిస్తున్నప్పుడు ఇలాగ ఎక్కడ తగ్గకపోయేసరికి నేను భీమవరం హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. భీమవరం హాస్పిటల్లో దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు చూసి ఇది చాలా సీరియస్గా ఉంది, ఇది ఎన్నాళ్ళు ఎలాగా మీరు నిర్లక్ష్యం చేశారు, దీన్ని డాక్టర్లు ఎవరు మీకు చెప్పలేదా అని అడిగారు నన్ను. అన్నప్పుడు నేనైతే ఎవరు మాకు చెప్పలేదండి అన్నాను. ఏమంటే సార్ ఏంటి అసలు అన్న కంప్లైంట్ ఏంటంటే, కంప్లైంట్ అయితే కనుక చాలా సీరియస్ అమ్మ, ఇది టెస్ట్ చేయించాలి, చేసిన తర్వాత వారానికి వస్తుంది, బొంబాయిలో వస్తుంది, వారం తర్వాత మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం అప్పుడు రండి అన్నారు. అలా తర్వాత వారం రోజులు పోయిన తర్వాత నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అమ్మ నీ పరిస్థితి ఏంటని అడిగారు. నా పరిస్థితి అయితే నేనైతే ఒంటరమానండి, నేనే నా కుటుంబానికి ఆధారం, నాకైతే ఎవరు వెనకాల లేరు. అని చెప్పినప్పుడు డాక్టర్ గారు అయితే అమ్మ ఇది చాలా ఖర్చుతో కూడింది అని అన్నప్పుడు
ఎంత ఖర్చు అయినా పర్లేదండి, నా పిల్లలకి నేనే ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం లేదు అని చెప్పినప్పుడు డాక్టర్ గారు అయితే సరే అయితే ఇది ఒక్కొక్క ట్రీట్మెంట్కి ₹1,00,000 అవుతుంది, కంపల్సరీ 3 ట్రీట్మెంట్లు అవుతాయని చెప్పారు. అన్నప్పుడు నేను సరే అండి అయితే అంటే ఎక్కడికి వెళ్ళమంటారు మమ్మల్ని అంటే వైజాగ్ మాకు రాసిచ్చారు. వెంటనే వెళ్ళిపోండి అమ్మ, డబ్బులు చూసుకుని ఒక టర్మ్ పట్టుకుని డబ్బులు వెళ్ళిపోండి అన్నారు. మీ భీమవరం నుంచి వచ్చేటప్పటికి సాయంత్రం అయిపోయింది. మరుసటి రోజున డబ్బులన్నీ పూడ్చుకొని నేనైతే వైజాగ్ వెళ్ళటం జరిగింది. వైజాగ్ వెళ్తూ అన్న దగ్గరికి వచ్చి, అన్న నా ఇలాగ ఉందన్నప్పుడు ఏం పర్లేదు త్వర నువ్వు వెళ్ళు, దేవుడు ముడతాడు అన్నారు. అలాగే నేను ఒక్కడిని మా ఫ్రెండ్ని తీసుకుని నేను వైజాగ్ వెళ్ళటం జరిగింది. అక్కడ డాక్టర్లు మళ్ళీ అక్కడ టెస్టులు చేసి అద్భుత రీతిగా నేను నీకేమీ లేదు అని మళ్ళీ నన్ను అక్కడ నుంచి మళ్ళీ డాక్టర్ గారు సిఫార్సు చేసిన కార్డు మీద గ్రీన్ పెన్నుతో రాసి కంప్లైంట్ ఏమి లేదు, ఒక ట్యాబ్లెట్ నుంచి లైఫ్ లాంగ్ వాడుతూ ఉండు, అదే తగ్గుతుంది అన్నప్పుడు నేనంత దేవుని స్తుతించాను. కానీ అంతగా నాకు భక్తి లేకపోవడం వల్ల, లోతు లేకపోవడం వల్ల నేను ఏదో మామూలుగా వచ్చి వేశాను. ఇలాగే నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడండి. అలాగే ఉంటుండగా దేవుడు ఇలాగ నాకు ఇన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు కదా, ఎక్కడ ఉండవలసిన వాడిని ఎక్కడో పెంట కుప్పల మీద ఉండవలసిన నన్ను దేవుడు ఇలాగ లేవనెత్తున్నాడే. ఇలాగ దేవుడు ఇన్ని కార్యాలు చేసిన నేను దేవుని కొరకు ఏం చేశాను, నేనేమీ నిలబడలేకపోయాను, నా శరీరేచ్ఛలు విడిచిలేకపోతున్నాను, నా కళ్ళులో ఉన్న ఇలాగ నేను ఎంతగానో దుఃఖిస్తూ ఉండేవాడిని. ఇలాగ ఉండగా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి, దేవుడు నాకు ఇలాగంటే జీవితాన్ని ఇచ్చాడు కదా అని దేవుడికి నేను లోబడి దేవుని సేవ రావటం, కంటిన్యూగా ప్రతి ఆదివారం సన్నిధికి రావడం, ప్రార్థన చేసుకోవడం జరుగుతుండేది. ఇలాగే నాకు ఇది మా క్షణ దగ్గరికి వెళ్ళి ప్రతి విషయం చెప్పుకుని ఎంతో ప్రేమతో ప్రతి విషయం చెప్పుకుని అన్న ప్రార్థన చేసి ప్రతి విషయంలో నేను జైలు చూడడానికి దేవుడు మాకు ఎంతగానో కృప చూపించాడు. అలాగే మేము ఉంటుండగా దేవుడు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నా జీవితంలో చాలా చేశాడు. అలాగే ఇదిగో నా రక్షణ విషయంలో నేను ఎంతగానో లోతుగా నేను ఏమైనా సరే దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు చెయ్యాలనుకున్నప్పుడు అలాగే లోతుగా ప్రార్థన చేసుకుంటుంటే ఏమైనా నీవు రక్షణ కోసం ప్రార్థన చేసి ప్రతి పాపను ఒప్పుకుని సరి చేసుకుంటూ అన్న దగ్గరికి వెళ్ళి ఇలా లోతుగా పశ్చాత్తాపడుతుంటే దేవుడు నా ప్రతి పాపను చూపించడం మొదలుపెట్టాడు. నేనైతే బాల్యకాలంలో నేనెంతో మంచివాడిని అనే భావంతో ప్రతి ఒక్కరు ఉండేవారు. కానీ నేనైతే ఎంతో దౌర్భాగ్యుడిగా జీవించేవాడిని. నా తలంపులు, నా చూపులు, నా మాటలు, ఆలోచన విధానం ఏది కూడా సరిగా ఉండేది కాదు. అయినప్పటికీ నేనెంతో గొప్పవాడిని, మంచోడు దౌర్భాగంత మంచివాడు లేడనేటట్టు ఒక వేషధారణమైన జీవితం జీవిస్తూ ఉండేవాడిని. ప్రతి విషయంలో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నాకు ప్రతి దాని మీద నాకు జయం ఇచ్చాడు. చూపుల మీద ఇచ్చాడు, తలంపుల మీద ఇచ్చాడు జయము. అలాగే దేవుడి పాదాలు అలాగే పట్టుకుని ఉంటుండగా దేవుడు అద్భుతంగా నాకు స్వార్థపరాన్ని ఒక శిశువు చూపించాడు. ఇలాగ నేను శిశువుని రక్తపు మడుగులో ఉంది, నేను శిశువుని పీకి పట్టుకుని ఇలాగ లేపి 2 చేతులతో పట్టుకుని ఉన్నాను. ప్రభా ఇదేంటో నేను పశ్చాత్తాపడి అక్కడ స్వార్థపరాన్ని ప్రార్థన చేసుకున్నాను.